హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరియర్ బిగ్ స్టడీ సర్కిల్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 2025. మనకి మన ఛానల్లో ఆర్ఆర్బీకి సంబంధించి ర్యాపిడ్ రివిజన్ బ్యాచ్ స్టార్ట్ చేయడం జరిగింది. మనం మార్నింగ్ సెషన్లో స్ట్రాటజీకే, మధ్యాహ్నం పాలిటీ, ఈవినింగ్ హిస్టరీ, ఇలా 3 సబ్జెక్టులు డిస్కస్ చేసుకుంటాం. రోజుకి 300 క్వశ్చన్స్. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గురించి. వేర్ ఈజ్ ద హెడ్ క్వార్టర్ ఆఫ్ ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చూసినట్లయితే దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడుందంటే జెనీవాలో ఉందండి. ఎక్కడుంది? జెనీవాలో ఉంది. జెనీవా స్విట్జర్లాండ్లో ఉందండి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఇది ఎప్పుడు ఫామ్ అయిందంటే ఏప్రిల్ 7, 1948లో ఫామ్ అయిందండి. ఎప్పుడంటే ఏప్రిల్ 7, 1948లో ఫామ్ అయింది. అందువల్ల ఏప్రిల్ 7ని ఏమని పిలవడం జరుగుతుంది అంటే మనకి వరల్డ్ హెల్త్ డేగా పిలవడం జరుగుతుందండి. వరల్డ్ హెల్త్ డేగా పిలవడం జరుగుతుంది ఏప్రిల్ 7th. సో ఏప్రిల్ 7th ఇది ఫామ్ అవ్వడం జరిగింది. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే మనకి జెనీవా స్విట్జర్లాండ్. ఒకసారి ఆప్షన్ చూసినట్లయితే ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. డాష్ ఇస్ ద యుఎన్ స్పెషలైజ్డ్ ఏజెన్సీ విచ్ డైరెక్ట్స్ అండ్ కోఆర్డినేట్స్ హెల్త్ రిలేటెడ్ మ్యాటర్స్ ఇంటర్నేషనల్లీ. చూసినట్లయితే హెల్త్ మ్యాటర్స్ మనకి ఏమొస్తుంది అంటే మనకి WHO అండి. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. యుఎన్డిపి చూసినట్లయితే యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటారు. దీని యొక్క హెడ్ క్వార్టర్ చూసినట్లయితే మనకి ఎక్కడుంది అంటే యుఎన్డిపి న్యూయార్క్లో ఉందండి. తర్వాత యునెస్కో చూసినట్లయితే హెడ్ క్వార్టరు ప్యారిస్లో ఉందండి. WHO చూసినట్లయితే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఇది దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే జెనీవా. ఇది ఎప్పుడు ఫామ్ అయిందంటే 7th April 1948లో. ప్రజెంట్ ఎవరు అంటే కరెంట్ డైరెక్టర్ ఎవరు అంటే టెడ్రస్ ఆడమ్ అని ఉండేవాళ్ళండి. ప్రజెంట్ ఇంకా రీసెంట్గా ఎవరైనా చేంజ్ అయితే వాళ్ళ పేరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ది హెడ్ క్వార్టర్ ఆఫ్ ది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్? WHO యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడుంది అంటే మనకి జెనీవాలో ఉంది. జెనీవా స్విట్జర్లాండ్లో ఉందండి. నెక్స్ట్ WHO రూల్స్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ ఏవి అంటే బీ హెల్దీ, బీ మొబైల్ అండి. WHO ఫుల్ ఫామ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్. ఇన్ విచ్ ఇయర్ ఇండియా వాజ్ డిక్లేర్డ్ పోలియో ఫ్రీ బై వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్? పోలియో ఫ్రీ అని మన భారతదేశంలో పోలియో ఫ్రీ అని ఏ సంవత్సరంలో డిసైడ్ చేశారు అంటే ఇవి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు 2014లో ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డిక్లేర్ చేయడం జరిగింది. ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రెజెంటెడ్ అఫీషియల్ సర్టిఫికేషన్ టు ది ఇండియా ఫర్ ఇట్స్ పోలియో ఫ్రీ స్టేటస్ 27th March 2014 అండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ చూసినట్లయితే ఇది ఇండియా హ్యాస్ బీన్ WTO మెంబర్ సిన్స్ ఎప్పుడు నుండి అంటే మెంబర్ అంటే ఇక్కడ మనకి 1995 నుండి WTOలో మెంబర్ అండి. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో మెంబర్. ఇండియా హ్యాస్ బీన్ ఏ మెంబర్ ఆఫ్ WTO సిన్స్ January 1995 అండ్ ఆల్సో హ్యాడ్ బీన్ మెంబర్ ఆఫ్ WTO జనరల్ అగ్రిమెంట్ ఆఫ్ ట్రాఫిక్స్ అండ్ ట్రేడ్. నెక్స్ట్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. GATT ఎప్పుడు ఫామ్ అయిందని అడుగుతాడండి. 1948 జూలై. GATT ఫుల్ ఫామ్ కూడా అడుగుతున్నాడు. ఏంటంటే జనరల్ అగ్రిమెంట్ ఆన్ టారిఫ్స్ అండ్ ట్రేడ్ అండి. జనరల్ అగ్రిమెంట్ అండ్ టారిఫ్స్ అండ్ ట్రేడ్. ప్రజెంట్ టారిఫ్స్ అనే వర్డ్ అనేది చాలా ట్రెండింగ్లో ఉంది. ఎందుకంటే అమెరికా ట్రంప్ మాట్లాడితే టారిఫ్ అంటున్నాడు కదా. సో ఇది ట్రెండింగ్లో ఉంది. చూసుకోండి వర్డ్. GATT ఫుల్ ఫామ్ అడుగుతున్నాడు. GATT అంటే జనరల్ అగ్రిమెంట్ ఆన్ టారిఫ్స్ అండ్ ట్రేడ్ సిన్స్ July 1948. నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ షోస్ దట్ కరెక్ట్ మ్యాచ్ అన్ ఆర్గనైజేషన్ విత్ ఇట్స్ హెడ్ క్వార్టర్. హెడ్ క్వార్టర్స్ యొక్క మనకి హెడ్ క్వార్టర్స్ అడుగుతున్నాడండి. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎక్కడుంది? జెనీవాలో ఉంది. సో ప్యారిస్ అని ఇచ్చాడు, రాంగ్. మనకి GATT మనకి అది జెనీవా ఉంది, తప్పు. నెక్స్ట్ ఇంటర్పోల్ వాషింగ్టన్ DC, తప్పు. ఇక్కడ ఏమడుగుతున్నాడు చూడండి కరెక్ట్గా. మనకి ఏమడుగుతున్నాడు అంటే కరెక్ట్ హెడ్ క్వార్టర్ అడుగుతున్నాడు. కాబట్టి GATT ఎక్కడుందంటే మనకి WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఎక్కడుందంటే జెనీవాలో ఉందండి. స్విట్జర్లాండ్ జెనీవాలో ఉంది. ఓకేనా. WHO ఎక్కడుంది? మనకి జెనీవాలో ఉంది.
తర్వాత ఇంటర్పోల్లో చూసినట్లయితే మనకి ఇంటర్పోల్ పోలీసుకి సంబంధించి ఎక్కడుందంటే లయన్స్లో ఉందండి, లయన్స్లో ఉంది. ఈఎస్ఆర్ఓ మనకి సంబంధం లేదు అక్కడ. సో ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, అదే కొన్ని ఇన్ఫర్మేషన్ ఇక్కడ తెలుసుకుందాం. WHO చూసినట్లయితే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్ మనకి జెనీవా స్విట్జర్లాండ్ ఉంది, 1948లో ఫామ్ అయింది. తర్వాత GATT జనరల్ అగ్రిమెంట్ ఆన్ టారిఫ్స్ అండ్ ట్రేడ్ ఎక్కడుందంటే జెనీవా స్విట్జర్లాండ్, 1948. తర్వాత ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్ ఇంటర్పోల్ చూసినట్లయితే లయన్ ఫ్రాన్స్లో ఉంది, 1923లో ఫామ్ అయింది. తర్వాత ESRO యూరోపియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ప్యారిస్ ఫ్రాన్స్, 1964. నెక్స్ట్ మనకి WTO చూసినట్లయితే WTO ఈజ్ ఎ గ్లోబల్ ఆర్గనైజేషన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ WTO ఈజ్ ఇన్కరెక్ట్ అని అడుగుతున్నాడు. WTO గురించి అడుగుతున్నాడు అండి ఇక్కడ. మనకి WTO చూసినట్లయితే ఇన్ ఫుల్ ఫామ్ వరల్డ్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్, ఇన్ డీల్స్ విత్ రూల్స్ ఆఫ్ ట్రేడ్ బిట్వీన్ నేషన్స్. నవోకో ఒకంజో ఇవాలో ఆఫ్ నైజీరియా ఈజ్ ద 7th డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఆర్గనైజేషన్. ఇట్ ఈస్ ఎపిక్స్ డిసిషన్ మేకింగ్ బాడీ ఈజ్ ద మినిస్ట్రీ అసెంబ్లీ. మనకి WTO యొక్క ఫుల్ ఫామ్ చూసినట్లయితే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఈజ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. ఏం చేస్తుందంటే డీలింగ్ విత్ రూల్స్ ఆఫ్ ట్రేడ్ బిట్వీన్ నేషన్స్, రెండు దేశాల మధ్యన మనకి ట్రేడింగ్ కోసం డిస్కస్ చేస్తుందండి. ద WTO ఈజ్ ద సక్సెసర్ జనరల్ అగ్రిమెంట్ ఆఫ్ టారిఫ్స్ GATT అండ్ టారిఫ్స్ అండ్ ట్రేడ్ అండి విచ్ ఈస్ క్రియేటెడ్ 1947. ఇక్కడ మనకు ఆన్సర్ ఇన్కరెక్ట్ అడుగుతున్నాడు కాబట్టి ఇట్ ఈస్ ఫుల్ ఫామ్ వరల్డ్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్ కాదండి, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. ఫస్ట్లోనే దొరికేశాడు కాబట్టి మనకి ఇంకా రిమైనింగ్ ఆప్షన్ కూడా అవసరం లేదు, ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ గురించి అడుగుతున్నాడు కాబట్టి. నెక్స్ట్ చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్గనైజేషన్ డీల్స్ విత్ ఫార్ములేషన్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది గ్లోబల్ ట్రేడ్ కోసం అడుగుతున్నాడు కాబట్టి WTO ఫుల్ ఫామ్ ఏంటంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, WTO సెట్స్ ద రూల్స్. ఏం చేస్తుంది WTO అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్స్ కదా, ఏం చేస్తుందంటే గ్లోబల్ ట్రేడ్ అండి, గ్లోబల్ ట్రేడ్. నెక్స్ట్ చూడండి, సో ఇక్కడ మనకు ఆన్సర్ ఏమవుతుంది, బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ప్రమోట్. ఏం ప్రమోట్ చేస్తుంది, గ్లోబల్ పీసా, యూనిలేటరల్ ట్రేడా, ఫైనాన్షియల్ సపోర్టా, మల్టీలేటరల్ ట్రేడ్ అంటే మనకి వ్యాపారం కోసమే కదా, సో కాబట్టి మల్టీలేటరల్ ట్రేడ్. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సిన్స్ జూలై 2016 వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ డాష్ యాజ్ మెంబర్స్. ఎన్ని కంట్రీ మెంబర్స్ ఉన్నాయి అంటే మనకి 164 ఉన్నాయి, WTOలో 164 ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ వాజ్ ద WTO ఎస్టాబ్లిష్డ్. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది అంటే 1995లో ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగిందండి. తర్వాత ద ఫార్మేషన్ ఆఫ్ ది వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ వాజ్ ప్రిసీడ్ బై జనరల్ అగ్రిమెంట్ ఆన్ ట్రేడ్ ఇన్ సర్వీసా, జనరల్ అగ్రిమెంట్ ఆన్ ట్రేడ్ అండ్ ట్రాఫిక్సా, మల్టీలేటరల్ ట్రేడ్ అగ్రిమెంటా, జనరల్ అగ్రిమెంట్ ఆఫ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎప్పుడు అంటే జనరల్ అగ్రిమెంట్ గెట్ అని చెప్తారు కదా, గ్యాట్ జనరల్ అగ్రిమెంట్ ఆన్ ట్రేడ్ అండ్ టారిఫ్స్ వాజ్ స్టార్టెడ్ ఇన్ 1944 in Bretton Woods Conference. It is precedes of World Trade Organizations. Next, GATT was established to regulate the World Trade Organizations 1940. Full form అడుగుతున్నాడు అండి, చెప్తున్నా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. GATT యొక్క ఫుల్ ఫామ్ ఇంపార్టెంట్, జనరల్ అగ్రిమెంట్ ఆన్ ట్రేడ్ అండ్ టారిఫ్స్ వాజ్ స్టార్టెడ్ 1944 ఇన్ బ్రెటన్ వుడ్స్ కాన్ఫరెన్స్. ఫుల్ ఫామ్ చూసినట్లయితే ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, జనరల్ అగ్రిమెంట్ ఆన్ టారిఫ్స్ అండ్ ట్రేడ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ ఆర్గనైజేషన్ హ్యాస్ బీన్ ద సక్సెసర్ ఆఫ్ ది GATT. మనకి GATT తర్వాత ఫామ్ అయింది ఏంటంటే WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ద జనరల్ అగ్రిమెంట్ ఆన్ టారిఫ్స్ అండ్ ట్రేడ్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ ఎప్పుడు వచ్చిందంటే మనకి 1948 జూలైలో వచ్చిందండి, 1948. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. తర్వాత 1995లో చూసినట్లయితే WTO అనేది ఫామ్ అయిందండి. నెక్స్ట్, ఐరిస్ డిప్లొమేట్ అండ్ ఫార్మల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ జనరల్ అగ్రిమెంట్ అండ్ టారిఫ్స్ అండ్ ట్రేడ్ నౌ WTO is dash is called the father of the globalization. ఫాదర్ ఆఫ్ ది గ్లోబలైజేషన్ అని ఎవరిని పిలుస్తారు అంటే కెన్ రూదర్ఫర్డ్. ఎవరినండి, కెన్ రూదర్ఫర్డ్. నో
Peter Sutherland. Irish diplomat and former Director General of Getty, now WTO, is Pete Sutherland, who is called father of గ్లోబలైజేషన్. ఫాదర్ ఆఫ్ గ్లోబలైజేషన్ పిలవడం జరుగుతుంది. WTO అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1 Jan 1995 బై ద రీప్లేసింగ్ ద GATT. ఇట్ ఈస్ హెడ్ క్వార్టర్ చూసినట్లయితే జెనీవా, స్విట్జర్లాండ్లో ఉందండి. నెక్స్ట్ క్వశ్చన్. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ వాజ్ కాన్స్టిట్యూటెడ్ అండర్ ద డాష్ అగ్రిమెంట్ ఆన్ January 1995. మనకి ఎవరంటే చూడండి ఇక్కడ, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ వాజ్ కాన్స్టిట్యూటెడ్ అండర్ ది మార్కిస్ అగ్రిమెంట్ అండి. మార్కిస్ అగ్రిమెంట్. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. వేర్ ఈజ్ ద హెడ్ క్వార్టర్ ఆఫ్ ద వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్? జెనీవా, స్విట్జర్లాండ్. జెనీవా, స్విట్జర్లాండ్. ఆప్షన్ సి. రిపీటెడ్ క్వశ్చన్స్ అండి. మనకి యూనిసెఫ్ గురించి మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ చూసినట్లయితే యూనిసెఫ్ ఫుల్ ఫామ్ అడుగుతున్నాడు అండి. యూనిసెఫ్ ఫుల్ ఫామ్ చూసినట్లయితే మనకి యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్, యూనిసెఫ్ UNICEF, యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్. ఇన్ విచ్ ప్లేస్ తమిళనాడు విల్ యూ ఫైండ్ ద తమిళ్ యూనివర్సిటీ? తమిళ్ యూనివర్సిటీ ఎక్కడ మనం చూస్తాము అంటే తంజావూరులో చూస్తామండి. ద తమిళ్ యూనివర్సిటీ వాజ్ ఎస్టాబ్లిష్డ్ అట్ తంజావూర్ బై ది గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు ఆన్ 15th September 1981 అండి, అండర్ ది ప్రొవిజన్ ఆఫ్ ది తమిళ్ యూనివర్సిటీ యాక్ట్ నెంబర్ 2 1982, furthering advancement of learning and research on the Tamil language. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే విచ్ ఏజెన్సీ వాజ్ క్రియేటెడ్ బై ది యునైటెడ్ నేషన్స్ టు ప్రొవైడ్ ఎమర్జ్డ్ ఫుడ్ అండ్ హెల్త్ కేర్ టు చిల్డ్రన్ మదర్ ఇన్ ద కంట్రీస్ అఫెక్టెడ్ బై ద World War II అంటే మనకి చిన్నపిల్లలను ఆదుకోవడానికి కోసమే ఈ యునిసెఫ్ అనేది రావడం జరిగిందండి. సో కాబట్టి యునిసెఫ్ అనేది ఎప్పుడు ఫామ్? యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో రెజల్యూషన్ 57లో 1 తీసుకురావడం జరిగింది. 11th December 1946లో మనకి దీన్ని తీసుకురావడం జరిగిందండి. మనకి సెకండ్ వరల్డ్ వార్ టైంలో ఎవరైతే చిన్నపిల్లలు ఇబ్బంది పడుతారు అంటే అప్పుడు చిన్నపిల్లలు అందరూ ఫుడ్ లేకపోతే మదర్స్ని కోల్పోయిన వాళ్ళు, పేరెంట్స్ని కోల్పోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరినీ ఆదుకోవడం మనకి యూనిసెఫ్ యొక్క మెయిన్ మోటో అండి. 1965లో దీనికి నోబెల్ ప్రైజ్ రావడం జరిగిందండి. నోబెల్ పీస్ ప్రైజ్ అనేది మనకి 1965లో దేనికి రావడం జరిగింది అంటే యూనిసెఫ్కి రావడం జరిగిందండి. అదేవిధంగా 1989లో కూడా రావడం జరిగింది ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్. వేర్ ఈజ్ ద హెడ్ క్వార్టర్ ఆఫ్ ద యూనిసెఫ్ సిచ్యువేటెడ్? యూనిసెఫ్ ఎక్కడుందంటే మనకి న్యూయార్క్లో ఉందండి. సో మీకు ఒక కోడ్ చెప్పానండి, ఏంటంటే న్యూయార్క్ న్యూ చిల్డ్రన్ డెవలప్మెంట్ ఫండ్ అని ఒక కోడ్ చెప్పాను. న్యూ అంటే న్యూయార్క్, చిల్డ్రన్ అంటే యూనిసెఫ్, డెవలప్మెంట్ అంటే UNDP, ఎఫ్ అంటే మనకి పాపులేషన్ ఫండ్ అండి. ఈ కోడ్ ద్వారా మీరు న్యూయార్క్లో ఉన్న హెడ్ క్వార్టర్స్ మీరు గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ యునెస్కో. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. యునెస్కో మనకి వెరీ రిపీటెడ్గా అడుగుతున్నాడు క్వశ్చన్ ఇక్కడ నుండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ యాజ్ ఇంటర్నేషనల్లీ ఇన్స్టిట్యూటెడ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ ఎట్ ప్యారిస్ యాజ్ ఇట్స్ పార్ట్? మనకి యునెస్కో యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. యునెస్కో ఈజ్ అన్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ టు ప్రమోట్ ఎడ్యుకేషన్, సైన్స్ అండ్ కల్చర్. ఎప్పుడు ఫామ్ అయిందంటే November 16, 1945లో ఫామ్ అయింది మనకి. ఇది దీని యొక్క హెడ్ క్వార్టర్ చూసినట్లయితే ప్యారిస్లో ఉందండి. నెక్స్ట్ ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ? బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ యునెస్కో? యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్ సైంటిఫిక్ ఎడ్యుకేషన్ ఎక్కడ ఉంది చూడండి ఇక్కడ. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. ద హెడ్ క్వార్టర్ ఆఫ్ ద యునెస్కో ఎక్కడుందంటే మనకి ప్యారిస్లో ఉంది. నెక్స్ట్ హౌ మనీ సైట్స్ ఇన్ ఇండియా హ్యావ్ బీన్ డిక్లేర్డ్ యాజ్ అ వరల్డ్ హెరిటేజ్ సైట్ యునెస్కో? ఎన్ని సైట్స్ అంటే మనకి 32 అండి. ఇప్పుడు మారిపోయి ఇప్పుడు నెంబర్ వేరేగా ఉంది. ఓకేనా, ఇప్పుడు మారింది. ఇప్పుడు కరెంట్ అప్డేటెడ్ మీద క్వశ్చన్స్ అడుగుతాడు. వేర్ ఈస్ ద హెడ్ క్వార్టర్ ఆఫ్ యునెస్కో లొకేటెడ్? యునెస్కో హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే మనకి ప్యారిస్లో ఉందండి. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్లాన్స్ వాజ్ స్టార్టెడ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్ 2015 టేక్ కేర్ ఆఫ్ ది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అండ్ టు మేక్ దీస్ సిటీస్ ఎకనామిక్ వైబుల్? ఏదంటే మనకి హరిడే అని తీసుకురావడం జరిగింది.
హెరిడే అంటే హెరిటేజ్ సిటీ డెవలప్మెంట్ అగ్మెంటేషన్ యోజన అనే స్కీమ్ ద్వారా ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఈ స్కీమ్ తీసుకురావడం జరిగింది, హెరిడే. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్? ఏది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కాదు అంటే మనకి చార్మినార్ని వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించలేదండి. రిమైనింగ్ చూసినట్లయితే రెడ్ ఫోర్ట్ అవ్వచ్చు, తాజ్మహల్ అవ్వచ్చు, ఎలిఫెంట్ కేవ్స్ ఇవన్నీ కూడా మనకి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్గా గుర్తించడం జరిగిందండి. నేను ఆల్రెడీ 45 days ప్రోగ్రాంలో ఇన్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది ఓన్లీ యునెస్కో కోసమే ఒక 1 hour నియర్లీ 35 నుండి 40 minutes క్లాస్ ఉంటుంది. క్లియర్గా వినండి, ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. ఇక్కడ మనకి జస్ట్ క్వశ్చన్ నార్మల్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. నేను ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మనకి ఇదే ప్లేలిస్ట్లో ఉంటుంది, చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ లిస్టెడ్ ఇన్ ద యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఇన్ ఇండియా? సన్ టెంపుల్ కోనార్క, ఆల్రెడీ సన్ టెంపుల్ ఉందండి. గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్ లొకేటెడ్ మధ్యప్రదేశ్, ఇది లేదండి. ఆగ్రా ఫోర్ట్ ఉంది, ఫతేపూర్ సిక్రీ ఉంది. బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ నాట్ అని అడుగుతున్నాడు కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వేర్ ఇస్ ద యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్? కేంద్రీయ మహాదేవ టెంపుల్ లొకేటెడ్. కేంద్రీయ మహాదేవ టెంపుల్ ఎక్కడుందంటే ఖజారాలో ఉందండి. కేంద్రీయ మహాదేవ టెంపుల్ ఎక్కడుందంటే ఖజారాలో ఉంది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మాన్యుమెంట్స్ బిలాంగ్స్ టు ద యునెస్కో లిస్ట్ ఆఫ్ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఇన్ ఇండియా? చూడండి, వైష్ణోదేవియా, ఖజారోహ, క్రిమిచి టెంపులా, అక్షర్ధామ టెంపులా? మనకు చూసినట్లయితే మనకి ఖజారో టెంపుల్ అండి. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. యాజ్ పర్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఇన్ ఇండియా ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ పేర్ ఆఫ్ యాజ్ పర్ ద ఇయర్ ఆఫ్ ఇన్క్లూజన్ అంటున్నాడు. ఇక్కడ చూడండి, ఆన్సర్ ఏమవుతుందంటే సాంచి స్తూప 1988 అంటున్నాడండి. ఇక్కడ మనకి సాంచి స్తూప ఎప్పుడనేది మనకి 1989లో రికగ్నైజ్ చేయడం జరిగిందండి. ఇక్కడ మనకి ఇవన్నీ కూడా నేను ఇన్ డీటెయిల్గా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసాను, చూడండి. యాజ్ ఆఫ్ జనవరి, అక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుందండి. యాజ్ ఆఫ్ Jan 2021 హౌ మనీ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ డస్ హ్యావ్? ఎన్ని ఉండే అంటే మనకి అప్పటికి 40 ఉన్నాయండి. 39th ఏంటంటే రుద్రేశ్వర టెంపుల్, రామప్ప, తెలంగాణ. 40 చూసినట్లయితే ధోల్వెరా, గుజరాత్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నేమ్ ద కేవ్స్ ఫౌండ్ ఇన్ వెస్టర్న్ ఇండియా ఆన్ ద ఐలాండ్ ఆఫ్ ది గరాన్పస్ విచ్ రిసీవ్డ్ ద యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఇన్ స్టాటస్ 1987. ఏదంటే ఎలిఫెంట్ కేవ్స్. ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ప్లేస్ ఇన్ ఇండియా హ్యాస్ బీన్ చూజన్ యాజ్ ఏ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఇన్ 2008? ఏదంటే విక్టరీ గోహితిక్ ఆర్ట్ డెకో ఎన్సెంబుల్స్ ఆఫ్ ముంబై అండి. కోనార్క్స్ ఇక్కడ మనకి 2018లో ఏవి గుర్తించారని అడుగుతున్నారు. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఇన్క్లూడెడ్ ద యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్? ఖజారా, బింబోట్కా, సాంచి, ఆనంద్ భవన్ అనేది లేదండి, మిగతావన్నీ ఉన్నాయండి. ఓకేనా. నెక్స్ట్, విచ్ అమంగ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్? అజంతా కేవ్స్ ఉన్నాయి, రానికి వావ్ ఉంది, జంతర్ మంతర్ ఉంది, సన్ టెంపుల్ ఉంది. మనకి జంతర్ మంతర్ న్యూఢిల్లీ లేదు. ఆప్షన్ సి ఈజ్ ద నాట్ అని అడుగుతుంది, ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండియన్ సిటీస్ వాజ్ గివెన్ ద స్టాటస్ ఆఫ్ ద ఫస్ట్ వరల్డ్ హెరిటేజ్ సిటీ బై యునెస్కో? ఏదంటే అహ్మదాబాద్ అండి, ఫస్ట్ వరల్డ్ హెరిటేజ్ సిటీ. నెక్స్ట్, which Indian city was included in the UNESCO Creative Cities Network 2017 for the rich musical tradition? ఏది అంటే మనకి చెన్నై అండి, చెన్నై. ఆప్షన్ సి. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద సిటీ రీసెంట్లీ ఇంక్లూడెడ్ ద క్రియేటివ్ సిటీ న్యూయార్క్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ టు మ్యూజిక్ బై యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ యునెస్కో? ఏది అంటే మనకి చెన్నై అండి. సో ఇక్కడతో మనకి ఈ 705 క్వశ్చన్స్ అయ్యాయి. నెక్స్ట్ వీడియోలో మనం రిమైనింగ్ కంప్లీట్ చేద్దాం. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.